జై బోలో గణేష్ మహారాజ్‌కి జై! ఈరోజు మన వినాయకుడు ఎలా పుట్టాడో తెలుసుకుందాం. ఒకరోజు పార్వతీదేవికి ఒంటరిగా కాసేపు ప్రశాంతంగా కైలాసంలో విహరించాలని అనిపించింది. బయట తిరుగుతున్న నందిని పిలిచింది. ఎవ్వరిని లోపలికి రానివ్వద్దు, నేను చెప్పే వరకు ఎవ్వరిని కూడా లోపలికి ఎంటర్ కానివ్వద్దు అని ఆజ్ఞాపించింది. దానికి నంది సరే అన్నాడు. అయితే కాసేపటికి శివుడు లోపలికి వచ్చాడు. మీరెలా వచ్చారు? నేను నందికి చెప్పానే ఎవరిని రానివ్వద్దని అని పార్వతీదేవి సౌమ్యంగా అడిగింది. దానికి శివుడు నవ్వి, నంది నన్ను ఆపగలడా పార్వతి, నీ పిచ్చి కాని అని నవ్వాడు. దానికి పార్వతీదేవి చాలా ఫీల్ అయింది. అంటే నా ఆజ్ఞ పాటించేవాడు, నా మాట వినేవాడు ఈ కైలాసంలో ఎవరూ లేరా? నేను చెప్పింది చేసేవాడు ఎవరైనా ఉన్నారా అని అనుకుంది. ఒకరోజు తను స్నానం చేసే నలుగుతో ఒక చిన్ని బొమ్మని తయారు చేస్తూ ఉంది. నెమ్మదిగా ఆ బొమ్మ చిన్ని బాలుడిగా తయారవుతూ ఉన్నాడు. ఆమె ముచ్చట గొలుపుకొని ఆ బాలుడికి రూపం ఇచ్చింది. చాలా అందంగా, చాలా ముద్దుగా ఉన్నాడా బిడ్డ. అమ్మవారు ఆ బిడ్డని ఎంతో మురిపంగా, అందంగా తయారు చేసి చూసుకుని మురిసిపోయింది.